హలో అండి, అందరికీ ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఫ్లవర్ మేకింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్కిప్ చేయకుండా అందరూ చూసేయండి. స్కిప్ చేయడం వల్ల మీకైతే అర్థం కాకపోవచ్చు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీటికి కావాల్సినవి వచ్చేసేసి ఫెవికాల్, A4 షీట్స్ అండ్ ఆల్సో స్కేల్. రౌండ్గా కటింగ్ షేప్కి అయితే నేను ఇక్కడైతే స్మైలీ తీసేసుకుంటున్నాను. ఇక్కడ అంటే కొద్దిగా పెద్ద సైజు స్మైలీ కాయిన్ ఉంటే కనుక అది వాడుకోవచ్చండి. ఫ్లవర్ మేకింగ్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా A4 షీట్ని 4x4 సైజ్ అయితే తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక A4 షీట్కి వచ్చేసేసి 4 పేపర్స్ అయితే వస్తాయండి, 4x4 సైజువి. నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను 4x4 సైజులో. చూడండి ఫ్లవర్ మేకింగ్ ఇప్పుడు ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 4x4ని రౌండ్ అంటే కింద ట్రయాంగిల్ లాగా వచ్చిన దాని దగ్గర ఇక పెద్ద కాయిన్ తీసుకొని ఇలా అయితే సర్కిల్ లాగా కట్ చేసుకోవాలండి, షేప్ గీసుకొని. అప్పుడు ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో నేనైతే 5 తీసుకున్నా అండి, కొద్దిగా పెద్ద ఫ్లవర్గా ఉంటుందని. ఫ్లవర్ అలా కట్ చేసుకున్నవి 5 కూడా ఒకదాని తర్వాత ఒక్కొక్క 1 పీస్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటూ రావాలండి. ఫస్ట్ 1 కట్ చేస్తే తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అలా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్నవి నేను చూడండి అండి, ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు వివరంగా అర్థమవుతుంది. ఫస్ట్ పెటల్, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని ఫస్ట్ కట్ చేసుకున్నాం కదండి 1ని, దాన్ని తీసుకొని ఇలా గమ్ అయితే అంటించాలండి ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కనుక ఫ్లవర్ పెటల్ రోజ్వి కొద్దిగా వెనక్కి వంగి ఉంటాయి కాబట్టి పెన్సిల్తో ఇలా వెనక్కి అంటే కనుక మనకి మంచి షేప్ అయితే వస్తుంది రోజ్ అనేది. చూడండి నేను ఇప్పుడు నెక్స్ట్ 2 కట్ చేసిన దాన్ని అయితే తీసుకున్నాను. అలా ఒకదాని మీద సేమ్ రిపీట్ అన్నిటికీ అయితే ఇలా 2 కట్ చేసిన వాటికి, 3 కట్ చేసిన వాటికి అన్నిటికీ ఇలా సేమ్ రిపీట్ ప్రాసెస్ చేయాలండి. మనం అంటించుకున్న తర్వాత మొత్తం అంతా మేకింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. మనకి కట్ చేసుకోవడమే కొద్దిగా హార్డ్ అనమాట. చూడండి నేనైతే ఇలా అంటించేసుకుంటున్నాను. ఫ్లవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈజీ కాస్త వచ్చిన వాళ్ళకి ఆర్ట్ అయితే కనుక డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. బర్త్డేస్కి కానీ లేకపోతే ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా బాగుంటుంది. చూడండి స్కిప్ చేయకుండా. నేను ఇక్కడైతే 4 తీసుకున్న దాన్ని ఇలా 3 అయితే అంటించేస్తున్నాను. మరీ ఎక్కువగా పెన్సిల్తో అనేయద్దండి, అప్పుడు పేపర్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ 4 కట్ చేసుకున్న దాంట్లో ఒకటి ఎక్స్ట్రా అయితే మిగులుతుందండి, నేనైతే దాన్ని సైడ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ 3 అయితే అంటిస్తున్నా అండి. చూడండి ఇక్కడ చూడండి మొత్తం అంటించుకున్న తర్వాత ఒకదాంట్లో ఒకటి అసెంబుల్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు 2 కూడా అంటించేస్తున్నాను నేను. మీకు ఇలాంటి ఆర్ట్ క్రాఫ్ట్ ఇష్టంగా ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తుందండి. ఆల్రెడీ మీరు చేసి ఉంటే కనుక చాలా బాగుంటుంది కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. చూడండి ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి అసెంబుల్ చేసుకోవడం అన్నమాట. ఫ్లవర్ ముందుగా పెద్దది తీసుకొని దాంట్లో ఇలా అంటించు ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవడమే అండి. కొత్తగా చేసే వాళ్ళకైతే ముందుగా పడిపోతుంది అని అనిపిస్తుంది. తర్వాత గ్లూ ఎండిపోయిన తర్వాత, గమ్ అయితే ఎండిపోయిన తర్వాత అయితే బాగా అనిపిస్తుందండి, పడిపోదు, అప్పుడు మంచిగా ఉంటుంది. వీటితోనే మనం వెనకాల డబల్ సైడ్ ప్లాస్టర్ అంటించుకొని గోడ మీద వాల్ డెకరేషన్కి కానీ లేదంటే హ్యాంగింగ్స్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఫ్లవర్ వాజ్లోకి మనం స్ట్రా లాగా పెట్టేసుకొని అది కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ హ్యాంగింగ్ లాగా ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ 2 అయితే చేసి పెట్టుకుని ఉంచానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.